సర్వేభ్యో నమో నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఎవరైనా అధ్యాయ మంత్రం చదువుతారా? పఠామి చెప్పండి పఠామి పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృత మాతరం. వందే సంస్కృత మాతరం. జయతు భారతం వతత సంస్కృతం. జయతు సంస్కృతం జయతు భారతం. ప్రణమః. ఉత్తమం ఉత్తమం అత్యుత్తమం. గత వారం తృతీయ విభక్తి ఎందుకు ముఖ్యం అనే విషయాన్ని తెలుసుకున్నాం. తృతీయ విభక్తి లేదే సంస్కృతం లేదు అన్నమాట నేను గత వారము చెప్పాను, మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. తృతీయ విభక్తితోటి 3 రకాల లాభాలు. ఒకటి ఏంటంటే మామూలుగా చేత అని కూడి అనే దానికి ఉపయోగపడుతుంది అని ఒక అర్థం. రెండవది ఇది లేకపోతే అనే అర్థానికి కూడా తృతీయ విభక్తి ఉపయోగపడుతుంది. మూడవది ఇది కర్మణి ప్రయోగము. జాగ్రత్తగా వినండి ప్లీజ్. కర్మణి ప్రయోగానికి మనము తృతీయ విభక్తిని ఉపయోగిస్తాం. కర్మణి ప్రయోగం అంటే మనకు ప్యాసివ్ వాయిస్ అన్నమాట. సంస్కృతం లోపల ఎక్కువగా ప్యాసివ్ వాయిసే ఉంటాయి. చెట్టు కదులుతోంది అని అనరు, చెట్టు చేత ఆకులు కదులుతున్నాయి అని చెప్పారు. వృక్షం వల్ల కదులుతున్నాయి ఆకులు అన్నట్టుగా చెప్తారన్నమాట. రాముడు రావణుడిని చంపాడు అని చెప్పాడు. రావణుడు రాముని చేత చంపబడ్డాడు అని చెప్పేసి చెబుతాడు. కాబట్టి తృతీయ విభక్తి దాదాపుగా 60-70% ఉపయోగపడుతుంది. మనం ఎవరినైనా పిలవాలనుకున్నా మనం ఏం చెప్తాము, నా చేత చేయబడుతున్నటువంటి కార్యక్రమానికి మీరంతా రావాలి, నా చేత చేయబడుతున్నటువంటి, మా యొక్క అంటే ఎట్లా ఉంటుందంటే అది మా నీ చేత. మళ్ళీ ఇది ఎవరు రాశారు? మయా లిఖితం, నా చేత రాయబడినది. త్వయా దర్శితం, నువ్వు చూసినటువంటిది. ఇలాగా తృతీయ విభక్తి అనేటటువంటిది ప్యాసివ్ వాయిస్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక్కసారి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీతోటే చెప్పిస్తాను. ఓకే, రూల్ నెంబర్ 2. ఎక్కడి వరకు అవ్వలేదు చెప్పండి. ఎక్కడి నుంచి అవ్వలేదు? 63 వరకు వచ్చింది సార్. 63 వరకు వచ్చిందా? ఓకే. 64 అయినా మీరు ఇప్పుడు? ఓకే, 64 ఆబ్సెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంకొక 2-3 క్లాసుల తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లెవెల్ 3 ప్రారంభించుకుంటాము. మనకు తృతీయ విభక్తి అయిపోయాక ప్రశ్నలు, ప్రతి విభక్తిలో ప్రశ్నలు ఎలా వేయాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అన్నమాట. నేర్చుకున్నాక ఇక కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా తెలుసుకోవాలి ఏంటి అని కాస్త అడ్వాన్స్డ్ లెవెల్ మనకు లెవెల్ 3లో ప్రారంభమవుతుంది. లెవెల్ 3 వచ్చే ముందు మనం ఒక 2-3 వారాలు కనీసము బ్రేక్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఎవరైతే ఆబ్సెంట్ ఉంటారో లేకపోతే ఎవరికైతే ఫాలో అవ్వడం కష్టంగా ఉందో వాళ్ళు వెళ్ళిపోతే మనం లెవెల్ 3కి ఇంకా తగ్గించుకుని చిన్న గ్రూప్గా చేసుకుందాము. చేసుకుని లెవెల్ 3లో అయిన వాళ్ళు మనము ముందుకి ప్రోగ్రెస్ అవుదాం. లెవెల్ 3కి సెపరేట్ గ్రూప్ క్రియేట్ చేసుకుందాము. నెక్స్ట్ 165, 166, 167. శ్రీకృష్ణ అండి. 167, 166,
166 ఓకే, సరే. 166 వచ్చారు, 167 కూడా వచ్చారా? సరే. 166 ఒకసారి అన్మ్యూట్ అయ్యి నేను చెప్పిన దానికి చెప్పండి. రాముడు రావణుడిని చంపెను. అవునా? ఇందులోపల నుంచి రావణుడు తీసేసేయండి, ఏమవుతుంది? రావణుడు అనేటటువంటి పదాన్ని తీసేస్తే ఏమవుతుంది తెలుగులో? రాముడు చంపాడు. అర్థవంతంగా ఉందా? లేదు. అంటే ఎవరినో ఒకరిని చంపాడు, అర్థవంతంగానే ఉంది కదా. రాముడు చంపెను అంటే అర్థవంతంగా ఉంది. అంటే రాముడు, అదే సీత, ఓకే, సీత రావణుని చూసింది, ఓకే, హీనంగా చూసింది, ఓకే. ఇందులోపల రావణుడిని అనే పదం తీసేయండి. సీత చూసింది అనేటటువంటి పదము అర్థవంతంగానే ఉంది. అవునా? ఇందులోపల వర్బ్ ఏది, అంటే క్రియ ఏది, పని చేసేది ఏది, ఇందులోపల పని ఏది, ఇందులోపల చూసింది. పైన దాంట్లో రాముడు దాంట్లో చంపేను అనేటటువంటిది క్రియాపదం. ఈ క్రియాపదము ఎవరిని ఫాలో అయింది? రాముడు రావణుని చంపెను, సీత రావణుని చూసింది. ఎవరిని ఫాలో అయింది క్రియాపదము? చూసింది, చూశాడు అనేటటువంటివి మనం ఎలా డిసైడ్ చేస్తున్నాము? కర్తను బట్టా కర్మను బట్టా? కర్త అంటే చేసేవాడు, కర్మ అంటే చేయబడేవాడు, క్రియ అంటే పని. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రాముడు అనేవాడు కర్త, రావణుడు అనేవాడు కర్మ, చేయబడేవాడు. అండ్ ఎవరైతే చెయ్యడం అనేటటువంటి యాక్షన్ ఏదైతే ఉందో అది రాముడిని ఉద్దేశించి ఉందా, రావణుడిని ఉద్దేశించి ఉందా? అంటే ఎవరిని? రాముడు చేశాడనుందా, రావణుడు చేశాడనుందా? రాముడు చేశాడని ఉంది. అవునా? అలాగే శ్రీనివాసు చూశాడు. తర్వాత అహం లిఖామి. ఇప్పుడు ఇక్కడ నాకు సంబంధించింది ఉంది. త్వం లిఖసి అంటే కర్తను బట్టి క్రియ మారుతోంది. ఒప్పుకుంటారా? కర్తను అంటే చేసేవాడిని బట్టి క్రియ మారుతోంది. సరేనా? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అందులోపల ఏం జరుగుతుందో చెప్పండి. రావణుడు రాముని చే చంపబడేను. రావణుడు రాముని చే చంపబడేను. ఎవరైతే అడిగారో వారొక్కరే అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి ప్లీజ్. వేరే వాళ్ళు అన్మ్యూట్ అయితే కష్టము. ఓన్లీ 166 ఎవరా? 166 కదా. మీరు చెప్పండి ఇప్పుడు ఇందులోపల క్రియ ఏంటి? చంపబడేను. అది ఎవరిని అనుసరించి ఉంది? అంటే ఇప్పుడు రాముడు అనే పదం తీసేసేయండి. రావణుడు చంపబడేను, అది అర్థం చేస్తుందా? అర్థవంతంగానే ఉందా లేదా? అంటే కర్మ ఏదైతే పని చేయడం లేదో ఆ పని చెయ్యని దాన్ని అనుసరిస్తూ ఇక్కడ ఏమవుతుంది, మనకు క్రియాపదం అనేది ముందుకెళ్తుంది. అవునా కదా? కర్మను అనుసరించి క్రియ వెళ్తుంది. ఇంతకు ముందున్న దాంట్లో ఏమైంది? కర్తను అనుసరించి క్రియ వెళ్తుంది, సబ్జెక్టుని అనుసరించి వర్బ్ వెళ్తున్నది. మనము తెలుగులో కానీ మిగతా భాషల్లో కానీ వాడుకుంటాం. అవునా? రావణుడు సీత చే చూడబడ్డాడు. ఇప్పుడు సీత అనేది కర్త. ఒకవేళ సీతను కనుక అనుసరించి ఉంటే క్రియ ఎలా ఉండుండేది? సీతను అనుసరించి ఉంటే క్రియాపదం ఎలా ఉండేది? స్త్రీలింగానికి సంబంధించినట్టుగా ఉండేది కదా. సీత చూసింది, సీత తిన్నది, సీత పడుకున్నది, సీత విన్నది, సీత మాట్లాడింది, ది వస్తుంది కదా మీకు అక్కడ. అవునా కదా? ఇక్కడ ఏమొస్తుంది? రావణుడు సీతచే చూడబడ్డాడు. సో ఎవరిని అనుసరించి వస్తుంది? అది రావణుడిని అనుసరించి వస్తుందా, సీతను అనుసరించి వస్తుందా క్రియ? ఎందుకు రావణుడిని అనుసరించి వస్తుంది? ఎలా చెప్పగలిగారు? మీరు కర్మకర్త పక్కన పెట్టేసేయండి, కాసేపు కర్మకర్తని పక్కన పెట్టేసేయండి. ఓకే, రావణుడు సీత చే చూడబడ్డాడు. ఇందులోపల క్రియ ఏది చెప్పండి ఫస్ట్. చూడబడడం అనేది ఏదైతే ఉందో అది క్రియ. ఆ క్రియ
రావణుడిని ఉద్దేశించినట్టుగా ఉందా, సీతను ఉద్దేశించినట్టుగా ఉందా? రావణ్ణి ఉద్దేశించినట్టు. అని ఎలా చెప్పగలుగుతున్నారు? రావణుని ఉద్దేశించి చెప్పబడిందని ఎలా అనుకుంటున్నారు? రావణుడు చూడబడను. చూడబడెను. బడెను అంటే ఆ బడ్డాడు అంటే అక్కడ మనం డు అని వచ్చింది కాబట్టి అది రావణుడు అనే దానికి చెప్పాము. అవునా? రావణుడు రాముని చే చంపబడెను. సో రావణుడు చంపబడెను. అక్కడ రావణుడు యాక్షన్ ఏమి చేయట్లేదు, ఊరికే చంపబడుతున్నాడు అంతే. సీత చే చూడబడెను. సీత చే చూడబడెను. కానీ దాని యాక్టివ్ వాయిస్లో ఏమైంది? సీత రావణుడిని చూసింది అన్నాము, చూశాడు అన్నాము. అక్కడ చూసింది అన్నాము మనము యాక్టివ్ వాయిస్ లోపల. సీత చూసింది. యాక్టివ్ వాయిస్ లోపల కర్తని అనుసరించి క్రియ వచ్చింది, సీత చూసింది. ప్యాసివ్ వాయిస్లో ఏమైంది? రావణుడు సీత చే చూడబడ్డాడు. డు అయింది అది. డు అయింది అది. సీత వచ్చినప్పుడు ది అయింది. అంటే కర్మ చేత, అందులో ఏమో కర్త చేత చూడబడింది, ఇందులోపల కర్మ చేత అనుసరించబడినది. ఒక్కసారి చెప్పండి ఈ ఉదాహరణ మీకు అర్థమైందా లేదా? అర్థమైతే ఏమర్థమైందో చెప్పండి. అర్థమైంది సార్. కర్మ చేత చూడబడను అంటే ఇక్కడ రావణుడు సీత చేత చూడబడను అనేది కర్మ చేత. అంటే ఫస్ట్ కర్మ ఉంది కదా సార్. ఫస్ట్ కర్మ ఉందా? అట్లా కాదు. సీత రావణుని కాదు. ఫస్ట్ ఉండడం అనేది పక్కన, ఫస్ట్ ఉండడం అనేది ముఖ్యం కాదు ఇక్కడ. ఆ క్రియ ఏముందో చూడండి. క్రియ ఏముంది? ది ఉందా, డు ఉన్నాడా? డు అంటే రావణుడే కదా ఇక్కడ. అలాగా మీకు అంటే కర్మని అనుసరించి క్రియ ఉంది, అది ఫస్ట్ వచ్చినందువల్ల కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ రావణేన. ఓకే, ఇప్పుడు ఇదే మీరు చూసినట్లయితే సీతేన రావణః పశ్యతః. సారీ సీతయ రావణః పశ్యతః అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఎవరిని అనుసరించి వచ్చింది? పశ్యతః అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఎవరిని అనుసరించి వచ్చింది? పశ్యతః అనేది రావణుడి లాగా ఉందా, సీత లాగా ఉందా? సీత చేత రావణుడు చూడబడ్డాడు. కరెక్ట్. మీద ఆధారపడి ఉంటుంది కాదు, మీరు ఒకసారి ఆలోచించండి మళ్ళీ. సీత రావణుడిని చూసింది, సంస్కృతంలో చెప్పండి. సీత రావణం పశ్యతి. ఇప్పుడు ఇక్కడ రావణం తీసేసేయండి, ఏమైంది? సీత పశ్యతి. తీ ఉంది కదా అక్కడ, అంటే సీతకు సంబంధించినట్టుగా ఉంది అది. అవునా? ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను? సీతయ రావణః పశ్యతః. సీతయా రావణః పశ్యతః. ఎవరిని అనుసరించి? పశ్యతః అనేది. నేను పశ్యతి అన్నానా, నేను పశ్యతః అన్నానా? అంటే అంటే అది యాక్చువల్లీ పశ్యతః అనకూడదు, పశ్యతే అనాలి. అది నేను చెప్తాను మళ్ళీ. ఊరికే ఇది తప్పు ఎగ్జాంపుల్, కానీ ఊరికే జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. రావణుడికి సంబంధించింది అది. అది అంటే కర్మను అనుసరించి వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఓకే, అంటే కర్మను అనుసరించి వచ్చేది కర్మని అంటారు, లేదా ప్యాసివ్ వాయిస్ అంటారు. ఇందులోపల కర్త లేకపోయినా ఏం కాదు. సీత చూసింది అనేటటువంటిది అర్థవంతమైనటువంటి సెంటెన్సే. రావణుడు చంపబడ్డాడు, అది కూడా అర్థవంతమైనటువంటి సెంటెన్సే. ఓకే, రాముడిచే చంపబడ్డాడు అన్నప్పుడు ఆ మధ్యలో ఎవరు ఉండాలి అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది, మనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే, అంటే ఏదేమైనప్పటికీ కూడా కర్తని గనక క్రియ అనుసరిస్తే అది కర్తరీ ప్రయోగము. కర్మని గనక క్రియ అనుసరిస్తే దానిని కర్మణీ ప్రయోగము అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని నేను ఎగ్జాంపుల్స్. శర్మ గారు చెప్పండి.
ఇంకా 156 రాలేదు, 166 నుంచి మొదలెట్టామన్నమాట. సరే సార్, ఓకే సార్, ఓకే. ప్రెజెంట్ సార్ 165. ఓ 165 కూడా వచ్చారా? ఓకే 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 సరే. అయితే ఇప్పుడు 165 మీరు ఒక్క నిమిషం. 165 ఓకే. ఇప్పుడు మీరు నేను చెప్పిన దానికి చెప్పండి ఒకటి. నేనేమంటున్నానంటే ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మనము ఇవాల్టి పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇదొక్కటి ముందు అర్థమైతే మనం ఒక 10 నిమిషాలలో చెప్పుకోబోయేవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఓకేనా? ఇప్పుడు గత వారం చెప్పుకున్న వాటిని కొనసాగిస్తూ ఉందాం. 165 ఇప్పుడు మీరు ఒకసారి పుత్రుడితో తండ్రి నగరం వెళ్ళాడు. తృతీయ విభక్తి యూజ్ చేసి చెప్పండి. తండ్రి పుత్రునితో కూడి నగరం వెళ్ళాడు. జనకః పుత్రేణ సహ నగరం గచ్చతి. ఓకే, ఇప్పుడు ఇది మనం గత వారం నేర్చుకున్నది. ఇప్పుడు ఇందులోపల నుంచి మీరు సహా తీసేసి వినా పెట్టండి. మన హిందీ లోపల బినా అంటారు కదా, బినా అంటారు కదా, అట్లాగా వినా అని పెట్టండి. ఈ వినా అని పెడితే పుత్రుడు లేకుండా అని వస్తుంది. చెప్పండి చెప్పండి. అది వినా అనేది దీర్ఘం ఉంటుంది. వినా అనండి. ఎందుకంటే ఇక్కడ సహ అనే దానికి దీర్ఘం ఉండదు, కానీ వినా అనే దానికి దీర్ఘం ఉంటుంది. ఓకే, ఇప్పుడు లక్ష్మణుడు రాముడితో అరణ్యం వెళ్ళాడు అనేది ఒకటి చెప్పండి. లక్ష్మణుడు రాముడు లేకుండా అడవికి వెళ్ళాడు అని చెప్పండి. రావణేన కాదు, రామేణ సహ. అరణ్యం గచ్చతి. లక్ష్మణః రామేణ వినా అరణ్యం గచ్చతి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 165 అయిపోయింది, 166 అయిపోయింది, 167. ఇప్పుడు గోవిందుడు శివుడితో చర్చ చేస్తున్నాడు. గోవిందుడు శివుడితో కూడి చర్చ చేస్తున్నాడు. గోవిందః శివేన సహ చర్చని చర్చ అని అంటారు. చర్చాం కరోతి. చర్చాం కరోతి. అతడు చెల్లెలితో గొడవ పడుతున్నాడు. గొడవని కలహం అంటారు. కలహ అనేది పుంలింగం. అది అతడు చెల్లెలితో, చెల్లెలు లేకపోతే అక్క, మీ ఇష్టం. భగిని అన్న, అగ్రజా అన్న, అనుజా అన్న, ఇద్దరు అక్కలు చెల్లెలు. భగిని అంటే సహోదరి అని కూడా వస్తుంది. భగిని అనేది వాడితే కూడా ఓకే. భగిని కూడా వాడచ్చు, లేదా అగ్రజా వాడండి, లేదా అనుజా వాడండి. మూడిట్లో ఏదో ఒకటి, లేదా మూడు వాడండి. కొట్లాడుతున్నాడు. కొట్లాడడం అనేది కలహ. ఓకే, చెప్పండి ఇప్పుడు. అనుజయ అనకూడదు. అనుజయ కోలాహలం లేదా కలహం. ఓకే, కలహం. ఓకే, ఇప్పుడు అది మీరు భగిని అనే పదం యూజ్ చేసి చెప్పండి. సహ కలహం కరోతి. అది సహ కూడా. సహ వాడితే ఇంకా కాస్త కూడి, చెల్లెలతో కూడా అల్లరి చేసి, అంటే గొడవ పడుతున్నాడు అనేది. ఓకే, నెక్స్ట్ నెంబర్. సహ భగిన్యా సహ కలహం కరోతి. ఓకే, రైట్. 168 రానని చెప్పారు. 169. హరివం గురువు గారు. ఓకే, 169 మీరేం చెప్తారంటే తల్లి కూతురు పుత్రితోని బంధుగృహానికి వెళ్ళింది. జనని పుత్రికయా బంధుగృహం గచ్చతి. అది పుత్రిక అనకుండా పుత్రి అన్నారు అనుకోండి. అప్పుడు
పుత్రి పుత్రి అని ఉంది, దానికి మీరు తృతీయ విభక్తి పెట్టాలి. పుత్రికయ పుత్రియా అనొచ్చా పుత్రికయా అనాలా గురుగారు? పుత్రి యా రాదు. మీకేం చెప్పాను, ఎప్పుడైనా కూడా ఆకారాంతం వాటికే యా వస్తుంది. మనం ఈ మిగతా వాటిల్లో కూడా చూసాము. చతుర్థి విభక్తి అయితే ఒక ఎక్స్ట్రా అక్షరం యై వస్తుందని చెప్పేసి అనుకున్నాము. షష్ఠి లోపల పంచమి లోపల షష్ఠి లోపల యాహ అని వస్తుందని చెప్పేసి తెలుసుకున్నాము కదా. సప్తమిలో ఏమొస్తుంది? సప్తమిలో ఏమొస్తుంది? సప్తమిలో ఇకారాంతానికి సప్తమిలో ఏమొస్తుంది? పుత్రియా సప్తమి విభక్తి చెప్పండి ఒకసారి. సప్తమి విభక్తి జ్ఞాపకం ఉందా? ఉందండి. చెప్పండి. సప్తమి విభక్తికి ఇలా పుత్రి అని ఉంది, దానికి ఏమొస్తుంది సప్తమి విభక్తి? పుత్రియా అని వస్తుంది. సప్తమి విభక్తికి ఏమొస్తుంది? ఎవరైనా చెప్పండి, ఇంకెవరైనా ఆవిడకి హెల్ప్ చేయండి. యామ్ వస్తుంది. పుత్ర్యాం పుత్ర్యాం పుత్ర్యాః పుత్ర్యాః షష్ఠి పంచమి. పుత్ర్యై అనేటటువంటిది చతుర్థి. పుత్ర్యా పుత్ర్యా జస్ట్ చుక్కలు లేకుండా పుత్ర్యా అని వస్తే తృతీయ విభక్తి. పుత్ర్యా తృతీయ విభక్తి, పుత్ర్యై చతుర్థి విభక్తి, పుత్ర్యాః పుత్ర్యాః అనేటటువంటిది మీకు పంచమి షష్ఠి విభక్తి. సప్తమి విభక్తి లోపల పుత్ర్యాం అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు గౌరీ అనే పదానికి మీరు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి చెప్పండి. గౌరీ ప్రథమ విభక్తి, గౌరీ ద్వితీయ విభక్తి, తృతీయ ఇప్పుడు నేర్చుకుంటున్నది అంతే. గౌరియా గౌర్యా ద్వితీయ విభక్తి, గౌర్యై చతుర్థి విభక్తి, గౌర్యాః పంచమి విభక్తి, గౌర్యాః షష్ఠి విభక్తి, గౌర్యాం సప్తమి విభక్తి. కరెక్ట్. ఇప్పుడు వాటికి ప్లూరల్ చెప్తూ వెళ్ళండి, వెనక నుంచి ముందుకు రండి. సప్తమి నుంచి ప్రథమాకు ప్రయత్నం చేయండి. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఒక్క నిమిషం, ఎవరైనా మాట్లాడుతున్నారా? డౌట్ ఉందా ఎవరికైనా? ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు? గౌరీ అది ప్లూరల్ అవుతుంది. బిహి అని వస్తే అన్నిటికీ ప్లూరల్ అని చెప్పే కదా. తృతీయలో ప్లూరల్ అవుతుంది అది. బిహి అని వస్తే ప్లూరల్ అని చెప్పుకున్నాం కదా ఆ రోజు. బిహి అని వస్తే మీకు ఒక్క అకారాంతముకి నపుంసకలింగానికి తప్పితే మిగతా అన్నిటికీ కూడా బిహి వస్తే ప్లూరల్. అది ఏదన్నా ఉండని, స్త్రీలింగం ఉండని, పుంలింగం ఉండని, నపుంసకలింగం ఉండని, ఒక్క రామ శబ్దము లేదా అమ్మని వచ్చేటటువంటివి ఏవైతే ఉంటాయో అలాంటి నపుంసకలింగాలకు తప్ప మిగతా అన్నిటికీ బిహి అని వస్తుంది. ఇది స్టాండర్డ్ ఫార్ములా. మీకు నేను మీరు ఒక్కసారి మ్యూట్ అయిపోండి. ఎవరైతే మాట్లాడుతున్నారో ఒకసారి మ్యూట్లో అందరూ మ్యూట్ అయిపోండి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, అందరూ గుర్తుంచుకోండి. అందరూ మ్యూట్ అయిపోండి. ఒక్కసారి మీరు చాలా సింపుల్గా గుర్తుంచుకోండి. ఏంటంటే సింగులర్ కంటే ప్లూరల్ ఈజీ. ప్లూరల్ లోపల ఒక్క రామనామము తర్వాత నపుంసకలింగం, పుష్పం, పత్రం, ఫలం అనేటటువంటి అలాంటి దానికి తప్ప మిగతా అన్నిటికీ కూడా ప్లూరల్ ఒకటే ఉంటుంది అని గుర్తుంచుకోండి. గౌరీ షు అని ఉందనుకోండి, అది పుంలింగంలో ప్లూరల్ కావాలంటే హరిషు వస్తుంది. గురు ఉకారాంతం రావాలంటే గురుషు వస్తుంది. షష్ఠి లోపల ప్లూరల్ రావాలంటే గురునాం, హరినాం, గౌరీనాం. సో మీకు ప్లూరల్లో ఎప్పుడు కూడా ఒకటే. చాలా సింపుల్. మీకు గుర్తుంచుకోవడం ఎంత సింపుల్ అంటే ఒక్కసారి రాయండి, నేను చెప్పిన ఒక్కసారి రాయండి, లేదా మీరు గ్రూప్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఎంత సింపుల్. ప్లూరల్ అనేది మీకు ఎప్పుడు మారదు. ఒక్క రామనామంకి పత్రం, పుష్పం, ఫలం, తోయం అలాంటి పదాలకు తప్పితే అన్నిటికీ కూడా ప్లూరల్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు బిహి అనేది అయితే వస్తుందో అది అన్నింటికీ బిహి అనే వస్తుంది ప్లూరల్లో. గౌరీ బిహి, లక్ష్మీ బిహి, హరిభిహి, గురుభిహి, ధేనుభిహి, అన్నీ బిహి 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 అట్లా వస్తుందన్నమాట. సో అది మీకు చాలా సులభం గుర్తుంచుకోవడము.
చాలా సులభం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నంబరు బాగా చెప్పారండి. ఇందాక చెప్పింది ఎవరు? లక్ష్మీ కానుపర్తి గారు. మీరు మీరు ప్లూరల్ వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము. మీరు ఇది సింగులర్ చెప్పారు కదా, ప్లూరల్ వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. పావన లక్ష్మి గారు 170. హరే కృష్ణ. ప్లూరల్ చెప్పమ్మా అన్నిటికీ. ఇందాక ఏమడిగాను నేను? పడతాం మర్చిపోయాను. ఎవరన్నా కొద్దిగా చెప్పండి. ఇందాక ఏం పదం అడిగాను? గౌరీకి ప్లూరల్ చెప్పమ్మా. గౌరీకి ప్లూరల్ సప్తమి నుంచి వెనక్కి. సప్తమి, షష్ఠి. అది గౌరభిహి అనేది తృతీయ అయింది. సప్తమి చెప్పండి ఫస్ట్. గౌరీషు. గౌరీషు. గౌరీ అని వచ్చినప్పుడు ఈ భ్యహ వస్తుంది. మీకు పదాన్ని బట్టి చూడమ్మా, పదాన్ని బట్టి అందరూ కూడా గుర్తుంచుకోండి. పదమును బట్టి మనము కొద్దిగా గెస్ చేయొచ్చు. గౌరీ అంటే గౌరీభ్య. అదే మతి అని ఉంటే మతీభ్య అనం మనం. మతి కాబట్టి మతిభ్య. గౌరీభ్య, మతిభ్య. రామాభ్య, రమాభ్య, ఆభ్య. చెప్పమ్మా, సారీ చెప్పండి. చెప్పమ్మా. తృతీయ చాలా సింపుల్. అయ్యో లేదు. గౌరీభిహి. ఓకే, గౌరీభిహి. ఓకే, ద్వితీయ తెలుసా చెప్పనా? ద్వితీయ గౌరీం అనేటటువంటిది ప్రథమ. గౌరీ, పత్ని, భగినీ, ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తి. మనం టూ వీక్స్ తర్వాత ప్లూరల్ తెలుసుకుంటాము. సింపుల్ అని చెప్పి ద్వితీయ విభక్తి నేను ఎక్కువ ఎంఫసైజ్ చేయలేదు. గౌరీ. ఓకే, తర్వాత గౌరీకి ప్లూరల్ ఏంటి? ప్రథమ విభక్తి. గౌర్యః. గౌరీ అనేదానికి, గౌరీ అనేటటువంటి దానికి గౌర్యః. ఇప్పుడు ఇక్కడ గౌర్యః అని వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తగా ఉండాలి. గౌర్యః అని వస్తేనేమో అందరూ వినండి ప్లీజ్, జాగ్రత్తగా వినండి. అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. మీరు కూడా వెళ్ళిపోండి అమ్మా మ్యూట్లోకి. గౌరీ అనే పదం వచ్చినప్పుడు గౌర్యః అని వచ్చినట్లయితే ప్రథమ విభక్తి ప్లూరల్ అయింది. ఓకే, ఇదొకటి గుర్తుంచుకోండి. గౌర్యః. ఓకే, భగిన్యః, సఖ్యః, దేవ్యః. ఇది ప్రథమ విభక్తి ప్లూరల్. ఇది జస్ట్ గౌర్యాః కాకుండా గౌర్యః, దేవ్యః, కాల్యః, జనన్యః, పత్న్యః, భగిన్యః, లేఖన్యః, దీర్ఘాలు లేకుండా. ఓకేనా? అది ఈ అంటే స్త్రీలింగంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాను. అదే కనుక మీరు గౌర్యః అని పోయి గౌర్యా చేసేసారనుకోండి, జస్ట్ ఒక దీర్ఘం పెట్టి చుక్కలు తీసేసారనుకోండి విసర్గని, అప్పుడు తృతీయ విభక్తి అవుతుంది గౌర్యా అనేటటువంటిది. అదే దానికి 2 చుక్కలు పెట్టారనుకోండి, గౌర్యాకి 2 చుక్కలు పెట్టారనుకోండి, గౌర్యాహ అది చతుర్థి, పంచమి పంచమి, షష్ఠి అవుతుంది. సో ఒకే పదము ఎంత కన్ఫ్యూజ్. గౌర్య అనేటటువంటిది 4 సార్లు సిమిలర్గా ఉంది చూడండి. గౌర్యః, గౌర్యా, గౌర్యాహ, గౌర్యాహ. సో మనకు ఆ విధంగా అదొక్కటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదే గౌర్యై అంటే చతుర్థి. ఎవరి కోసము? సీతాయై, లక్ష్మ్యై. గౌర్యై నమః, సీతాయై నమః, లక్ష్మ్యై నమః. మాతాకి ఏంటి చెప్పండి చతుర్థి విభక్తి? మాత. అందుకే మనము ఖడ్గమాల, అవును కరెక్టే, ఖడ్గమాల నేర్చుకుంటున్నప్పుడు అది వాడుకుంటున్నాం అన్నమాట. సో ఈ విధంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను ఈ విభక్తి దగ్గర. కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ నెంబర్ ఏది? ఒక్క నిమిషం. నెక్స్ట్ నెంబర్ పావనలక్ష్మి గారు ప్లూరల్ చెప్పేశారు. పద్మజ గారు 171.
హరే కృష్ణ గురుగారు. ఇప్పుడు మళ్ళీ మనము తృతీయ విభక్తిలోకి వచ్చేద్దాం, సరేనా? ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపులే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చెప్పండి. తల్లిని మాతా అంటాము, లేదా జనని అంటాం. థ్యాంక్ యూ. లేదా మాతా అనండి కొద్దిసేపటికి. మాతా, కూతురు పుత్రి అని వాడండి, పుత్రిని పుత్రి అనండి. అని ఫ్రెండ్స్ ఇంటికి, చుట్టాలింటికి, బంధుగృహం వెళ్ళింది అని చెప్పండి. తృతీయ ఏ విభక్తి యూజ్ చేస్తారో చూసి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసి చెప్పండి. మాతా పుత్ర్యా సహ బంధుగృహం గచ్చతి. కరెక్ట్. నేను మిత్రుడితో కలిసి నాటకం చూశాను. అహం మిత్రేణ సహ నాటకం పశ్యామి. ఓకే, దృష్టవాన్. ఓకే, నో ప్రాబ్లం. పశ్యామి అంటే చూస్తున్నాను, దృష్టవాన్ నో ప్రాబ్లం. లేదా మిత్రుడి బదులుగా స్నేహిత. ఇప్పుడు చెప్పండి. అహం స్నేహితేన సహ నాటకం దృష్టవాన్. నేను భార్య లేకుండా సినిమా చూశాను. సినిమాని ఏమంటాము? చిత్రం, చలనచిత్రం, మీ ఇష్టం ఏదో ఒకటి అని చెప్పండి. అహం భార్యయా వినా పత్న్యా. చలనచిత్రం. ఒక్క నిమిషం. పత్న్యా. పత్న్యా వినా చలనచిత్రం దృష్టవాన్ దృష్టవతి. మీరు ఆడ ఇది కాబట్టి దృష్టవతి అని చెప్పండి. ఓకేనా? రైట్. కరెక్ట్. అవును. రైట్. ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్ 171 తర్వాత ఎవరైనా ఉన్నారా? నా దగ్గర 171 లాస్ట్ నా నంబర్లో, నా అటెండెన్స్ షీట్లో. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. గుడ్ జాబ్. ఓకే, రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఆబ్సెంట్. మేడం, అమ్మాజీ గారు ఒక్క నిమిషం. నాది డిస్టర్బెన్స్. అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. వెరీ గుడ్. పర్వాలేదు, నో ప్రాబ్లం. టీచరు పిల్లలందరితో, చాలామంది పిల్లలు, ఒకసారి జాగ్రత్తగా చూడండి, పిల్లలందరితో కలిసి ఏం చేశాడు? మ్యూజియం వెళ్ళాడు. చెప్పండి. బాలకేన కాదు, మీరు ఇది చెప్పండి, ఏమంటారు? ఛాత్ర, స్టూడెంట్స్ అన్నాం కదా. మ్యూజియమే అనండి. మ్యూజియం. అయితే ఇక్కడ ఒక తప్పు ఉంది, ఎవరైనా చెప్పగలరా? ఛాత్ర అనేది ప్లూరల్, ఛాత్రాహ అనేది ప్లూరల్. కాబట్టి ఇప్పుడు దాన్ని ప్లూరల్ తృతీయ చెప్పండి. ఛాత్రాభిహి కాదు, నేను ఇందాక చెప్పినట్టుగా ఆ బిహి అనేటటువంటిది 2 కేసుల్లో రాదని చెప్పాను. అదొకటి. ఛాత్రైహి కరెక్ట్. అయితే ఇందాక బిహి అని ఎవరైతే ఇప్పుడు అన్నారో వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏంటంటే, రామః అనే పదంకి పత్రం, పుష్పం, ఫలం, తోయం అలాంటి నపుంసక లింగాలకి మాత్రము ఇప్పుడు నేను చెప్పిన బిహి, భ్యాము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా రావు. ఓకే, నాము, షూ ఇవన్నీ కూడా మీకు రావన్నమాట. మీకు ఏంటంటే ప్లూరల్ లోపల వాటికి సెపరేట్ పదాలు ఉంటాయి. ఇది మాత్రము మీకు ఇక్కడ వచ్చింది ఛాత్రాహ అని వచ్చింది. ఇది ఏమవుతుంది? ఛాత్రః, ఛాత్రాః, రామః, రామాః, శివః, శివాః, వృక్షః, వృక్షాః, నాటకః, నాటకాః. ఓకే, నాటిక అంటే ఇలాగ మనకేంటంటే అహ అని వచ్చిన వాటన్నిటికీ కూడా ప్లూరల్ ఫామ్స్లో ప్రథమ విభక్తి. దానికి ఏంటి? రామః, రామేనా, రామాః చాలామంది రాములు, రామైః. ఓకే,
అయితే ఇక్కడ ఎవరో దానికి ప్లూరల్ ఫామ్ చెప్పారు, గచ్చంతి అని. తప్పది. ఎందుకు తప్పు? ఎవరైనా చెప్పగలరా? గచ్చంతి ఎందుకు తప్పు? అమ్మాజీ గారు మీరే చెప్పండి. అధ్యాపక. అందరూ చెప్పకండి, అందరూ అన్మ్యూట్ అవ్వకండి. అవును అవును, అధ్యాపకుడు ఒక్కడే. కాబట్టి కాస్త కరెక్ట్. చెప్పండి. అయితే చాలా మంది అధ్యాపకులు చాలా మంది స్టూడెంట్స్ తోటి సినిమాకి వెళ్ళారు. ఛాత్రాహ కాదు, ఛాత్రహకి ఇప్పుడు తృతీయ ఏమవుతుంది? ఒక్కసారి ఛాత్రేణ తప్పండి. ఛాత్రేణ అంటే ఒక స్టూడెంట్ తోటి. ఛాత్రై సహ చలనచిత్రం గతవాన్. ఓకే, ఛాత్రై అదే దృష్టవాన్. దృష్ట కాదు, అక్కడ ఒకళ్ళు కాదు, చాలా మంది చూశారు. దృష్టవంతః. ఓకే, దృష్టవంతః. ఫైనల్ గా చెప్పండి. అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి, అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోవాలి ప్లీజ్. చెప్పండి అమ్మా, చెప్పండి. కరెక్ట్, దృష్టవంతః అనాలి. కరెక్ట్ కరెక్ట్. ఒకసారి చెప్తాను నేను, పాస్ట్ టెన్స్ ఎలా ఉండాలో ఒకసారి అందరికీ చెప్తాను. రాసుకోని వాళ్ళు ఇంతకుముందు రాసుకోండి. ఇవాళ కూడా అవసరం అవుతుంది, అందుకోసం చెప్తున్నా. ఇవాళ తర్వాత మనం ఒక 5 నిమిషాల్లో కర్మణిలోకి వెళ్తున్నాము, అందుకోసమని అందరికీ అవసరం. రాసుకోండి. పఠితవాన్ పఠితవంతః, పఠితవాన్ పఠితవంతః, గతవాన్ గతవంతః, ఆగతవాన్ ఆగతవంతః, దృష్టవాన్ దృష్టవంతః. ఇలా వస్తుంది. ఆడవాళ్ళకైతే గతవతి గతవత్య గతవత్యః. ఓకే, అదొక్కటి కొద్దిగా జాగ్రత్తగా వినండి. గతవత్యః. ఓకే, ఆగతవతి ఆగతవత్యః. ఓకే, అది మనకు కొద్దిగా అలవాటు కావాలి. అది ఇప్పుడు అలవాటు అవ్వడానికి కొన్ని ఎక్సర్సైజులు చేయిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ వచ్చినటువంటిది మీరు చెప్పినట్టుగా అధ్యాపకాః ఛాత్రైః సహ చలనచిత్రం దృష్టవంతః. ఓకే, నెక్స్ట్ నెంబరు అన్మ్యూట్ అవ్వండి. ఆది విష్ణు గారికి నేను ఆబ్సెంట్ చేసినట్టున్నా. మీరు వచ్చారు కదండి, ఆది విష్ణు గారు వచ్చినట్టున్నారు కదా ప్రసన్న. ఓకే సరే, మీరు చెప్పగలరా మరి? సరే. అతడు రాముడితో కలిసి విద్యాలయం వెళ్ళాడు. అతడు రాముడితో కలిసి విద్యాలయం వెళ్ళాడు. అవును, రామేణ కరెక్ట్ చెప్తున్నా. రామేణ ఓకే. అతడు సీతతో కలిసి విద్యాలయం వెళ్ళాడు. అతడు రాముడు లేకుండా కార్యాలయం వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ నెంబరు 3 అమ్మాజీ గారు వచ్చారు. అనుపమ గారు 6, రూల్ నెంబర్ 6 ఆబ్సెంట్. రూల్ నెంబర్ 7, రూల్ నెంబర్ 9, రూల్ నెంబర్ 10. 7 ఓకే, 7. ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే ఒక డౌట్ సార్, ఇది వినా అనేది ద్వితీయలో వస్తుంది, తృతీయలో కూడా వస్తుంది కదా సార్ ఇలా? అవును, వినా శబ్దం. అవును అవును. కాకపోతే మనకి ఎక్కువగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తృతీయతోటి మనం ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే, తృతీయ లోపల మనకు ఎక్కువ పదాలు తృతీయలో ఉంటాయి. 90%. వినా అనేది ఎక్కడైనా వాడుకోవచ్చు. వినా అనేది సహా అనేది దే ఆర్ నాట్ స్పెసిఫిక్ టు ద్వితీయ ఆర్ తృతీయ. కానీ వినాని ఇక్కడే మనం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే తృతీయలో ఎక్కువ వస్తుంది, అందుకోసమని ఇక్కడ నేర్చుకుంటున్నాం. బట్ వినా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఎక్కడ బినా, మనం బినా అని హిందీలో వాడతాం చూడండి, ఆ బినానే ఇక్కడ వినా.
ఈ వినానే దాన్ని వాళ్ళకి పలకరాక వా పలకరాక బా చేసేసుకున్నారు. ఓకేనా? వండర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఓకే సార్. ఎవరు అయ్యారు ఇప్పుడు? అన్మ్యూట్ ఎవరు అయ్యారు? నేను సార్ అనురాధ. నెంబర్ 7. నంబర్ 7 అనురాధ గారు. మీరేం చెప్తారంటే వాయువు లేకుండా జీవనం కఠినం. వినా స్టార్ట్ సెంటెన్స్ తో స్టార్ట్ చేయొచ్చా సార్? వినా కాదు కాదు, ఏదైనా ఒకటి చెప్పి ఏది వినా చెప్తే బెటర్. వాయువు లేకుండా జీవించడం కష్టం. వాయువు అనేది ఏ పదము? మీకు ఉకారార్థము, అవునా? అంటే దేనిలాగా వస్తుంది? గురు శబ్దం జ్ఞాపకం ఉందా మీకు? గురు శబ్దం నేర్పించాను ఆ రోజు. కాదు ముందు ఒక్క నిమిషం. గురు మీకు ఈ పదము గురు అనే పదం లాగా ఉందా లేదా? గురు పదంకి మీకు తెలుసా లేదా చెప్పండి. గురు పదానికి తృతీయ మీకు జ్ఞాపకం ఉందా? నేను చెప్పనా? ఇప్పుడు చెప్పండి. గురు శబ్దంది చెప్పండి, కాబట్టి ఆటోమేటిక్ గా వాయు శబ్దం వస్తుంది. అంతే కదా? తృతీయ విభక్తి గురు గురునా వాయునా వినా. వాయునా వినా. ఇప్పుడు చెప్పండి. వాయునా వినా జీవనం జీవితం కఠినం. జీవనం. ఇప్పుడు మీరు ఇప్పుడు దీన్ని కొద్దిగా పదాలు అటు ఇటు మార్చేసి చెప్పండి. జీవనం ముందుకు తీసుకెళ్ళి అలా ప్రయత్నం చేయండి. జీవనం వాయునా వినా కఠినం. జీవనం వాయునా వినా కఠినం అని చెప్పి చెప్పచ్చా? అలాగా. ఓకే. ఇప్పుడు మీరే చెప్పాలి. చేపనేమంటారు? సంస్కృతంలో? మీనా. ఓకే, మత్స్య కూడా కరెక్టే. ఓకే, మీనా నీరు లేకుండా జీవించలేదు. ఇది రివర్స్ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా. ఇందాకేమో కఠినం అన్నాము, ఇప్పుడేమో నీళ్లు లేకుండా ఇది జీవిస్తుందా లేదు. ఇప్పుడు ఒక్కసారి ప్రయత్నం చేయండి, ఒక్కొక్క అక్షరానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏమనుకున్నాం మనం? చేప. చేపని ట్రాన్స్లేట్ చేయండి. కాదు, వినా ఎందుకు వచ్చింది? మత్స్య మీకు ఏం వినా అంటే లేకుండా. మీరు ఎవ్వరూ మాట్లాడద్దు ప్లీజ్, ఎవ్వరూ మాట్లాడద్దు దయచేసి. అదే అంటున్నాను. అదే అలా వినా జలం అని అనకూడదు. అది ఇక్కడ ఏమొస్తుంది? జలం ముందు వాడాలి. జలం. ఎప్పుడైతే దేని నుంచి అయినా సహా గానీ వినా గానీ వస్తే అక్కడ తృతీయ పెట్టాలి అని చెప్పాను కదా. మీరు తృతీయ పెట్టకుండా చెప్తున్నారు. ఇందాక వాయువు వస్తే వాయునా చెప్పారు కదా. నేను చెప్తాను, ఒక్కసారి ఆగండి. నేను వాయు ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను, మీరేం చెప్తారంటే దీన్ని చెప్పండి. జీవనం వాయునా వినా కఠినం. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చెప్పండి. చేప నీళ్లు లేకుండా బతకదు. సేమ్ ఇందాకట్లాగానే. నీటిని ఏమంటారు? ఒక్కసారి ఆగండి. మీరు నీటిని ఏమంటారు? జలం అనేది ఏ లింగము? నపుంసకలింగం. నపుంసకలింగంకి తృతీయ విభక్తి ఏమిటి? సేమ్ యాజ్ పుంలింగం. చెప్పండి. జలేన వినా జీవనం కఠినం. కఠినం కాదు, చచ్చిపోతుంది. జీవనం కఠినం అంటే కొద్దిగా కష్టపడి బతుకుతుందని కదా. అంటే ఈవెన్ వాయువుది కూడా అంతే. యాక్చువల్లీ వాయువుది కూడా అంతే. నజీవతి. నజీవతి. చెప్పండి.
జలే జలానా జలేనా. జలేనా మీరు సారీ మీరు తృతీయ బాగా జలేనా ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏ ప్రాక్టీస్ గ్రూప్లో ఉన్నారు? ఏ ప్రాక్టీస్ గ్రూప్లో ఉన్నారు? గౌరీ మ్యామ్ గ్రూప్ లో సార్ ప్రాక్టీస్ నెంబర్ 2. ఓకే ఓకే. సో ఆవిడ మీద తోసేనా నేను బ్లేము? నో సార్ నాదే ప్రాబ్లమ్స్. నేనే తప్పు చేసి నేను చెప్పా సార్. యాక్చువల్లీ మ్యామ్ రిపీట్ చేస్తున్నారు సార్ క్లాస్ లో. అవునా? నేను జస్ట్ ట్రావెల్ చేసి వచ్చాను, రిపీట్ చదవలేదు నిన్న. సరే సరే ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ నెంబర్ పర్లేదులేండి, బాగానే ప్రాక్టీస్ చేయండి. అర్చన గారు 9. అరుణాగౌలిక ప్రణామము అన్నయ్య. 9 ఓకే. ఇప్పుడు మీరు 9ఏనా? ఓకే. 10 నాది 10 మరి ఓ సార్ 10. 10 9 రాలేదా? అయితే ఆగండి ఒకసారి, నేను ఆబ్సెంట్ చేసేసాను. ఓకే 10. అరుణ గారు మీరేం చెప్తానంటే మిత్రులు లేకుండా జీవితం కఠినం చెప్పండి. సహా మిత్రేణ వినా సహా ఇక్కడ వచ్చింది మీకు. మిత్రులు లేకుండా జీవితము మిత్రేణ దుష్కరము. మిత్రేణ వినా జీవనం దుష్కరం. దుష్కరం అని చెప్పండి. దుష్కరం కొత్త పదం వాడినట్టుకుంటుంది. దుష్కరం చెప్పండి. దుష్కరమా సార్? చెప్పండి. మిత్రేణ వినా జీవనం దుష్కరం. ఒక్క మిత్రుడు. ఇప్పుడు మీరు మిత్రేనా అంటే ఒక్క మిత్రుడు లేకుండా అని చెప్పారు. నేనేమంటున్నాను, చాలా మంది మిత్రులు. మిత్ర అనేది తృతీయ విభక్తిలో మనము చెప్పుకోవాలి. మిత్ర అనేటటువంటి పదానికి తృతీయ విభక్తిలో ప్లూరల్ ఫాము. మిత్ర అనేటటువంటిది ఏదైతే ఉందో అది మీకు నపుంసకలింగమా, స్త్రీలింగమా, పుంలింగమా? నపుంసకలింగం. అది నపుంసకలింగం. మిత్రం అనేటటువంటిది ఒకవేళ గనక అది పుంలింగం అయితే దాని అర్థం సూర్యుడు అయిపోతుంది. మిత్రహ అంటే సూర్యుడు, మిత్రం అంటే స్నేహితుడు. కొద్దిగా జాగ్రత్తగా కొన్ని పదాలు అట్లీస్ట్ మనకు తెలిసిన పదాల్లో తప్పు చేయొద్దు. తెలియనివి సరే ఎలాగో తప్పు చేస్తాం, నో ప్రాబ్లం. తెలిసిన పదాలు వీలైనంత వరకు తప్పు చేయకండి. మిత్రహ అంటే సూర్యుడు, మిత్రం అంటే మిత్రుడు, ఒక మిత్రుడు. ఆ ఒక మిత్రుడికి ప్లూరల్ మనం తృతీయ విభక్తిలో ఉన్నాము. ఒక మిత్రుడుతో అన్నప్పుడు మిత్రేన అంటాము. ఓకే. చాలా మంది మిత్రులు ఉన్నప్పుడు ఏమంటాం? మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. సరే, మిత్రైహి వినా చెప్పండి. మిత్రైహి వినా జీవనం దుష్కరం. ఓకే పర్ఫెక్ట్. ఓకే నెక్స్ట్ నెంబర్ 10 అయిపోయింది. 14. థ్యాంక్ యూ. 11 and 14. 11 or 14? 11 నేను వింటాను అన్నారు ఆవిడ అన్నట్టున్నారు, అంతే కదా? ఓకే 14. 14 భవానీ గారు ఆబ్సెంట్. ఇంకొక భవానీ గారు 15, 16. 16 చంద్రకళ గారు. దయ లేకుండా, ఓకే, దయ లేకుండా ధర్మం ఉండదు. దయ అనేటటువంటిది స్త్రీలింగం. దయ అంటే రమాలగా వస్తుంది. దయయా వినా ధర్మం ఉండదు అంటే భవతి గాని అస్థి గాని ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది. నా అస్థి అనేదాన్ని ఏమంటారు? కలిపేసేయండి రెండింటిని. నా అస్థి, నాస్తి. ఓకే. ఓకే, ఆహారం లేకుండా జీవితము ఉండదు. మనం జీవించలేము. మనకు ఆహారం లేకుండా మనం జీవించలేము. ఆహారేన వినా. ఆహారం అనేది సింగులమా ప్లూరలా? ప్లూరల్ అవుతుందా, సింగులర్ అవుతుందా? ఆహారహ అనే పదం అయితే సింగులరే, కాబట్టి ఆహారేన అనండి. ఓకే పుంలింగం.
ఆహారేణ చెప్పండి. ఆహారేణ వినా మనం జీవించలేం. మనం జీవించలేం. మనము అంటే చెప్పండి. నేను అనేదాన్ని ఏమంటారు ఇంగ్లీష్ సంస్కృతంలో? అహం. దానికి ప్లూరల్ ఏంటి? అహం. అహంకి ప్లూరల్ ఏంటి? వయం. వయం. వయం అండి, వయం. మ్మ్. జీవించలేము ప్లూరల్. జీవించలేము ప్లూరల్లో చెప్పండి. వయం న జీవంతి. తప్పు చెప్తున్నారు. జీవతి జీవామః. అహం సరే నేను చెప్తాను ఆగండి. ఒక్క నిమిషం ఆగండి మేడం, నేను చెప్తాను ఆగండి. అహం పఠామి, వయం పఠామహ, అహం లిఖామి, వయం లిఖామహ. ఇప్పుడు చెప్పండి. ఆహారం లేకుండా మనం జీవించలేము. ఆహారేణ వినా వయం జీవామహ. ఓకే, నెక్స్ట్ నెంబర్. చంద్రకళ గారు అయిపోయారా? దేవకి గారు రూల్ నెంబర్ 18, రూల్ నెంబర్ 20. ఆహారేణ వినా వయం న జీవామహ. జీవామహ ఈజ్ ఫైన్. ఆహారేణ వినా వయం న జీవామహ. జీవయామి అవసరం లేదు, జీవామహ. నా భవతి. దానికి అక్కడ మీకు సంధి కాదు, అక్కడ సంధి కలవదు. ఇక్కడ ఏమైందంటే మాకు సవర్ణ దీర్ఘ సంధి వచ్చింది కాబట్టి మనకు కలిసిపోయింది. భవతికి నా భవతి అంతే. నా భవతి అంతే. లేదు, వేరు. నా జీవామహ. మహోదయ ఇక్కడ మనము అన్నప్పుడు ప్లూరల్ వచ్చింది కాబట్టి జీవామహ ప్లూరల్ వచ్చింది. అవును, అర్థమైంది. ఓకే, ఇందులో లాస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత మనము మళ్ళీ కొత్తవి నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఎవరు వచ్చారు? దేవకి గారు వచ్చారా? 18. దేవకి గారు రాలేదు. ఓకే, నెక్స్ట్ 20. 20 ధర్మలత గారు. మీరు ఏం చెప్తారంటే నీళ్లు లేకుండా పొలం పనులను ఏమంటారు? కృషి కార్యం. ఓకే, నీళ్లు లేకుండా పొలం పనులు జరగవు. కృషి కార్యం అని గుర్తుంచుకోండి పొలం పనిని. ఇప్పుడు చెప్పండి, నీళ్లు లేకుండా పొలం పనులు జరగవు. ముందు ఫస్ట్ కరెక్ట్. నెక్స్ట్ పొలం పనులు కృషి కార్యం అన్నాను. కర్షకులు కృషి కార్యం. చెప్పండి. కృషి కార్యం చెప్పండి. జలేన వినా కృషి కార్యం నడవదు. నా రాయండి. నా చలతి. చెప్పండి. నా చలతి. జలేన వినా కృషి కార్యం నా చలతి. ద్రౌపది పాండవులందరితోటి కలిసి వనం వెళ్ళింది. ద్రౌపది చెప్పండి ముందు ఫస్ట్. కాదు, తప్పు చెప్తున్నారు. పశుమతి ఉమ గారు మీరు అన్మ్యూట్ అయ్యారు. చెప్పండి మీరు. ద్రౌపది అన్నాము. ద్రౌపది ఫస్ట్ వినండి. ద్రౌపది ఎవరితో కలిసి వెళ్ళింది? ఎవరితో వెళ్ళింది?
పాండవులతో. కాబట్టి తో మీరు ఆ తృతీయ విభక్తి పాండవులకు తగిలించాలి. ఓకే సార్, ఓకే సార్. పాండవులు ఎవరు? పాండవులకు ప్లూరల్ చెప్పండి. పాండవ అనేటటువంటిది ప్రథమా విభక్తి చెప్తాను. పాండవై సహ వనం గతవతి. చెప్పండి ఒకసారి మొత్తం చెప్పండి. ద్రౌపది పాండవై సహ వనం గతవతి. బాలిక ఓకేనా? ఓకే. పాండవులు లేకుండా అడవిలోకి వెళ్ళలేదని చెప్పండి. ఇప్పుడు దాన్ని సేమ్ థింగ్. ద్రౌపది పాండవై వినా వనం గతవతి వెళ్ళింది. ఆగతవతి వచ్చింది. వెళ్ళింది. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏమైంది? ద్రౌపది పాండవులు లేకుండా అడవికి వెళ్ళింది. ఓకే, అది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం తర్వాత ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. 21, 22. 21 కూడా వచ్చినట్టున్నారు. లేకుండా వాళ్ళు లేకుండా అడవికి వెళ్ళింది. ఆమె వాళ్ళు లేకుండా అడవికి వెళ్ళింది. పాండవై వినా వనం గతవతి. ఓ వెళ్ళలేదు అన్నానా? వనం నా గతవతి. అది వనం నా గతవతి. వనం గతవతి అంటే వనం వెళ్ళింది. వనం నా గతవతి అంటే వెళ్ళింది. వనం గతవతి. ఓకే. పాండవులు లేకుండా అడవికి వెళ్ళింది. పాండవులు లేకుండా అడవికి వెళ్ళలేదు అంటే నా గతవతి. ఓకే. నెక్స్ట్ 21. ఇప్పుడు నేనేం చేస్తానంటే, గత వారం మనం ఏం చేసామంటే అహం అనేటటువంటి పదం యొక్క అన్నీ కూడా తెలుసుకున్నాం. అహం అనేటటువంటి పదం ఉంది కదా, అహం భయం అని చెప్పేసి అట్లాంటివి తెలుసుకున్నాం. జ్ఞాపకం ఉన్నాయా మీకు ఏమన్నా? కొద్దిగా ఒక్కసారి ఎవరైతే అన్మ్యూట్ అయ్యారో వాళ్ళే మాట్లాడండి. మిగతా వాళ్ళు మాట్లాడితే ఆడియో క్వాలిటీ పాడవుతుంది. ప్లీజ్. సార్ నోట్స్ అయితే రాసుకున్నాను సార్. అయితే నేను రిఫర్ చేయలేదు సార్. సరే అయితే మరి డొమెస్టిక్ వర్క్స్ ఉన్నాయి. ఓకే నోట్స్ అయితే రాసుకున్నాను. ఓకే సరే అయితే ఓకే. పోనీ కనీసం మీకు తృతీయ విభక్తికి అహం ఏమొస్తుందో తెలుసా? సరే ఒక పని చేయండి, మీరు అది ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మిమ్మల్ని అడుగుతాను, గుర్తుంచుకుని నెక్స్ట్ వీక్ అన్నీ చెప్పాలి మీరే, సరేనా? 22. నమస్కారం గురుగారు. అహంకి తృతీయ ఏంటి? మీరు అందరూ మ్యూట్లోకి వెళ్ళి ముగ్గురు నలుగురు అన్మ్యూట్ అయితే నేను ఏం చేయని చెప్పండి. నాకు ఇబ్బంది కాదా? నాకు ఎవరు నాకు ఒక్క 22 రూల్ నెంబర్ వాళ్ళు మాత్రమే, ఈశ్వర్లక్ష్మి మేడం మాత్రమే అన్మ్యూట్ అవ్వండి. మిగతా వాళ్ళు ఎవ్వరూ అన్మ్యూట్ అవ్వకండి, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అహంకి తృతీయ విభక్తి ఏంటి? మర్చిపోయారా? చదవలేదా? అసలు ప్రాక్టీస్ చేసుకోలేదా? లేదు గురుగారు, ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగా ప్రాక్టీస్ కి వెళ్ళలేదు. ఓకే మరి ఇలా ప్రాక్టీస్ చేయకపోతే ప్రతి వారం కష్టం, ఎందుకంటే ఇంకా 2 వీక్సే ఉంది మనకు క్లాసులు. తర్వాత మళ్ళీ మనం 1 మంత్ బ్రేక్ తీసుకుంటాము. తర్వాత లెవెల్ 3 ప్రారంభం అవుతుంది. అందులోపల ఇవన్నీ కూడా మనకు చక్కగా రావాలి. ఓకే సరే అయితే ఇవాళకి నోట్స్ రాసుకున్నా చదవాలి. అది మనం రాసిన నోట్స్ చదివితే మనకు జ్ఞాపకం ఉంటుంది, లేకపోతే మనం మర్చిపోతాం. ఓకేనా? సరే ఇప్పుడు మయ ఓకే మయ అది మనకు అది గుర్తుండాలి, ఆ టేబుల్ ఖచ్చితంగా గుర్తుండాలి. అహమ్ము. సరే ఒకసారి నేనే చెప్తాను,
లేకపోతే ఎవరైనా చెప్పగలరా ఇందు లోపల? పోనీ ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషమా ఒక్క నిమిషం. 22 కాదు, సీరియల్గానే వెళ్దాం. 22 కదా సీరియల్. 25 ఒక్క నిమిషం. గీత గారు 25. ఒక్క నిమిషం. గీత స్మాల్ డౌట్ తర్వాత మనకు గీతా గారు ఉన్నారా? 25 ఓకే, ఆబ్సెంట్. దయచేసి ఎవ్వరూ అన్మ్యూట్ అవ్వకండి. నేను ఇప్పుడు డౌట్స్ ఉన్నాయా అంటే అడగండి. ఓకే, ఆబ్సెంట్. 26 హనుమాయమ్మ గారు. ఓకే, 27 హరిప్రియ గారు. సార్. హరే కృష్ణ. ఓకే, అహంకి తృతీయ విభక్తి చెప్పగలరా? అహం నేను, తృతీయ విభక్తి నా చేత మయా. ఓకే, ఇంకేమన్నా చెప్పగలరా? అందులో సప్తమి షష్ఠి లాంటివి ఏమన్నా చెప్పగలరా? గత వారం మనం చెప్పుకున్నాం. బై ఛాన్స్ జ్ఞాపకం ఉంటే చెప్పండి. మమ నాది. మమ అంటే షష్ఠి విభక్తి సార్. మమ అంటే షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి. తర్వాత మయా తృతీయ, మామ అదే ద్వితీయ విభక్తి, సప్తమి మయి సప్తమి, నా నుండి నా వల్ల నాకి మత్. కరెక్ట్. ఓకే, ఇప్పుడు చతుర్థి ఒక్కటి మిస్ అయ్యారు మీరు. చతుర్థి ఒక్కటి మిస్ అయ్యారు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే త్వం అనే పదంవి చెప్తాను. ఓకేనా? త్వం అనే పదంవి చెప్తాను, గుర్తుంచుకోండి. చాలా ఈజీ. త్వం యూఎం, ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్నదే. అహంకి ఏంటి ప్లూరల్? వయం. త్వంకేమో యూఎం. త్వం యూఎం. యూఎం లిఖత, యూఎం పఠత, యూఎం పశ్యత, ఇవన్నీ అవునా? సో త్వంకి యూఎం. ఓకే, త్వాం యుష్మాన్. అహంకేమో మాం అస్మాన్. ఎంత సిమిలరో ఒక్కసారి గుర్తించండి, చాలా సిమిలరు. అహం వయం, మాం అస్మాన్. ఇక్కడ ఏమవుతుంది? త్వాం యుష్మాన్, త్వయా యుష్మాభిః, మయా అస్మాభిః, త్వయా యుష్మాభిః. యు అంటే వాళ్ళ అవతల వాళ్ళకి. మయా అస్మాభిః, త్వయా యుష్మాభిః, మహ్యం అస్మభ్యం, తుభ్యం యుష్మభ్యం. మహ్యం అస్మభ్యం, తుభ్యం సరస్వతి నమస్తుభ్యం, తుభ్యం యుష్మభ్యం. మత్. అహంకి మనందరికీ అహంకి తెలిసినట్టే వయం. అహంకి వయం. మాం అస్మాన్, మయా అస్మాభిః. అదేవిధంగా ఇక్కడ మనకు త్వం యూయం, త్వాం యుష్మాన్, మాం అస్మాన్, త్వాం యుష్మాన్, మాం అస్మాన్, త్వాం యుష్మాన్. సో ఇక్కడ అన్ని త్వాలు వస్తూ ఉంటాయి, ఇక్కడ అన్ని యూలు వస్తూ ఉంటాయి. సో మీకు మిగతావన్నీ సేమ్ టు సేమ్. మీకు అహంకి దీనికి వచ్చేవన్నీ కూడా అన్నీ సేమ్. మీరు కావాలంటే ఒకసారి టేబుల్స్ 2 పక్క పక్కన పెట్టుకొని అభ్యాసం చేయండి. ఇక్కడ మీకు త్వా వస్తుంది, ఇక్కడ యూ వస్తుంది. మీకు ఫస్ట్ ఒక్కటి గుర్తుంటే, త్వం యూఎం గుర్తుంటే మిగతావన్నీ రాసేయచ్చు. ఇక్కడేమో ఒకసారి నేను చదువుతాను, అందరు జాగ్రత్తగా వినండి. త్వాం యుష్మాన్, త్వయా యుష్మాభిః, తుభ్యం యుష్మభ్యం, త్వత్ మత్ అక్కడ, ఇక్కడ త్వత్ యుష్మత్. ఇంకా ఏముంది నెక్స్ట్? మమ తవ నీ యొక్క యుష్మాకం, మమ తవ యుష్మాకం, మయి ఇక్కడ త్వయి, అక్కడ అస్మాసు, ఇక్కడ యుష్మాసు. చాలా సింపుల్. మీకంటే ఆ టెక్నిక్ తెలుసుకోగలిగితే మీకు చాలా సింపుల్. ఇందులో ఏమన్నా డౌట్ ఉందా హరిప్రియ గారు? లేదు సార్, లాస్ట్ వచ్చి అస్మాసు యుస్మాసు అంతే. మీరు అందులో చెప్పినవే దాదాపుగా. ఇప్పుడు మీరు అందులో సింగులర్స్ చెప్పారు కదా, ఇందులో ఒక్కసారి సింగులర్స్ ట్రై చేయండి చూద్దాం. ఎస్ సార్. ప్రథమ విభక్తి నీవు అంటే
త్వం, ఉమ్, నిన్ను త్వాం, ఉమ్, త్వయా, మయా త్వయ, మయా త్వయ, చాలా సింపుల్ చూడండి, మయా త్వయ. మయా త్వయా. ఆ, అక్కడ మహ్యము, ఇక్కడ తుభ్యం, కరెక్ట్. మత్, ఇక్కడ త్వత్, కరెక్ట్. మమ, ఇక్కడ తవ. ఇది మనము ఎక్కడ తెలుసుకున్నామంటే మమ నామ శ్రీనివాస తవ నామ కిం, మమ నామ శ్రీనివాస తవ నామ కిం, అది చెప్పండి. మమ తవ మయి మయి. రైట్. మయి అనే దాన్ని మనము భగవద్గీతలో చాలా శ్లోకాల్లో వచ్చింది అని చెప్పేసి అన్నాను కదా, అది కూడా ఒకసారి చూసుకోండి, అందరూ కూడా చూసుకోవచ్చు. ఓకే, మీరు ప్లూరల్ చెప్పగలరా లేకపోతే నెక్స్ట్ వీక్ చెప్తారా? ప్లూరల్ ఈజీగానే ఉందా? చెప్తాను సార్. చెప్పండి అయితే. అక్కడ వయం, ఇది యూయం, యు అంతే, కథం. అస్మాన్, ఇక్కడ యుష్మాన్, అక్కడ అస్మాన్, ఇక్కడ యుష్మాన్. యుష్మాన్ సార్, యుష్మాన్ యుష్మాన్ యుష్మాన్. అక్కడ ఆ వస్తే ఇక్కడ యు వచ్చేయాల్సిందే, సేమ్ టు సేమ్, ఏం డిఫరెన్స్ లేదు. చెప్పండి. అస్మాన్ యుష్మాన్. తర్వాత తృతీయ విభక్తి అస్మాభిః యుష్మాభిః. చతుర్థి విభక్తి అస్మభ్యం, ఇది యుష్మభ్యం. పంచమి మత్ అస్మత్, ఇక్కడ త్వత్ యుష్మత్. కరెక్ట్. షష్ఠి మమ అస్మాకం, ఇక్కడ తవ యుష్మాకం. వండర్ఫుల్. సప్తమి మయి అస్మాసు, ఇక్కడ త్వయి యుస్మాసు. వండర్ఫుల్, వండర్ఫుల్, సమీచీనం, అత్యుత్తమం, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబరు 27 తర్వాత 28, 30, 31. ఇద్దరు ఆబ్సెంటా? 30, 31 కూడవలుకున్నట్టుగా వీళ్ళిద్దరూ రెగ్యులర్గా ఆబ్సెంట్ అవుతున్నారు. 39. మీరు ఒక్కసారి ఆవిడ చెప్పినవి ఏమన్నా కొన్ని చెప్పగలరా, లేదా కనీసం తృతీయ విభక్తి మీకు తెలిసిన 2 విభక్తులు నాకు నీకు అనే వాటికి తృతీయ విభక్తులు చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మీకు తోచిన విభక్తులు ఏవో ఒకటి చెప్పండి. ప్రథమ చెప్పినా సరే, ద్వితీయ చెప్పినా సరే, తృతీయ ఏదో ఒకటి చెప్పండి. అన్ని చెప్పగలిగితే ఆవిడలాగా అన్ని చెప్పండి. ప్రయత్నం చేస్తాను సార్. అహం ప్రథమ విభక్తి, అహం ప్రథమ విభక్తిలో త్వం, ద్వితీయ విభక్తి మాం, తృతీయ విభక్తిలో త్వాం, తృతీయ విభక్తి మయా, తృతీయ విభక్తిలో త్వయ. ఓకే సార్. చతుర్థి విభక్తి మహ్యం, అది ఐడియా లేదు సార్. సరస్వతి నమస్ తుభ్యం. ఓకే సార్, తుభ్యం. చతుర్థి విభక్తి తుభ్యం. ఎస్ సార్. పంచమి విభక్తి మత్, పంచమి విభక్తిలో త్వత్. షష్ఠి విభక్తిలో మమ, తవ. తవ మర్చిపోకూడదు మనం, ఎందుకంటే మమ నామ శ్రీనివాస తవ నామ కిం, నీ యొక్క, మీ యొక్క అనేది. ఓకే, అది మర్చిపోకూడదు. నెక్స్ట్ సప్తమి విభక్తిలో మయి అండ్ త్వయి సప్తమి విభక్తి. ఓకే, వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ నంబర్ 41. మీరు ప్లూరల్స్ చెప్పగలరా? ఎన్ని చెప్పగలిగితే అన్నే చెప్పండి, కంగారు లేదు, ఏమీ ఇది లేదు. 41 చెప్పండి. అహంకి వయం సార్, త్వంకి యూయం, మాంకి మామ్ అనేది నన్ను, త్వాం అంటే నిన్ను. ఇప్పుడు మామ్కి ప్లూరల్ ఏంటో చెప్పండి, త్వాంకి ప్లూరల్ ఏంటో చెప్పండి. మహ్యం సార్. అయ్యయ్యో కాదండి,
అయ్యో మహ్యం అంటే ఇది నా 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 యందు నా 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 కొరకు నా చతుర్థి 4వది. మయా వస్తుందా? మయా అనేది తృతీయ విభక్తి ఏకవచనం. అవునవును. అస్మాన్, అస్మాభిః, అస్మాభ్యాం, అస్మాత్, అస్మాకం, అస్మాషు ఇలాంటివన్నీ కూడా మీకు ప్లూరల్లో వస్తాయి. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఏంటి, యూయం, యుష్మాన్, యుష్మాభిః, యుష్మాభ్యాం, యుష్మాభ్యాం కాదు సారీ యుష్మభ్యం, యుష్మభ్యం, ఓకే సార్. యుష్మత్. యూయం సార్, త్వం యూయం సార్, త్వాం యుష్మాన్ సార్, త్వయా అస్మాభిః, మహ్యం. మహ్యం కాదు తుభ్యం. మహ్యం అనేది దానికి, దీనికి తుభ్యం, అస్మభ్యం. తుభ్యం యుష్మభ్యం, త్వత్ యుష్మత్, తవ యుష్మాకం, త్వయి యుష్మాసు. ఎస్, వండర్ఫుల్. ఓకే, ఈ రోజుకి ఇక్కడ ఆపుకున్నాము. కర్మణి ప్రయోగం ఏదైతే మనం ఇవాళ ఉపోద్ఘాతం తెలుసుకున్నామో అది వచ్చే వారము తెలుసుకుని తృతీయ విభక్తి ఇంకా కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుని రండి. వచ్చే వారం కూడా మోస్ట్ ప్రాబబ్లీ తృతీయ విభక్తిని ఒక అరగంట సేపు, ద్వితీయ విభక్తిని ఒక అరగంట సేపు చెప్పుకుంటాము. అహము మీరు 3 ఖచ్చితంగా తెలుసుకోవాలి. అహం తెలుసుకున్నారు గత వారం, ఈ వారము త్వము తెలుసుకున్నారు. వచ్చే వారము సహాకి సంబంధించినది నేర్పిస్తాను. అది మీరు వీలైన వాళ్ళు చదువుకుని చక్కగా. సహా టేబుల్ అని కొట్టారా అంటే మీకు మొత్తం వచ్చేస్తుంది. సహా విభక్తి టేబుల్ అని ఇంటర్నెట్లో కొట్టండి, చక్కగా మొత్తం వచ్చేస్తుంది. సహతౌతే, తం తౌతాం, తేన తాభ్యాం తై, తస్మై తాభ్యాం తేభ్యః, ఇట్లా మీకు మొత్తం నోటికి వచ్చేసేయాలి. ఏదైనా సరే మీకు ఈ సహ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సహ వచ్చిందంటే దాని నుంచి మీకు కహ నేర్పిస్తా. కహ వచ్చిందంటే మీకు మిగతావన్నీ వచ్చేస్తాయి. కహ కౌకే, కం కౌకాన్, కేన కాభ్యాం కహి, కస్మై కాభ్యాం కేభ్యః, ఇట్లా మొత్తం మళ్ళీ మీకు అవన్నీ కూడా నోటికి వచ్చేస్తాయి. నోటికి తెచ్చుకుంటే బెటర్ అది. కాబట్టి వీలైన వాళ్ళు ఈ అహము, త్వమ్ము, సహ అనేటట్టు సా వచ్చిన వాళ్ళు సా నోటికి పట్టుకునే వాళ్ళు స్త్రీలింగమైనటువంటి సాకి కూడా నోటికి పట్టుకోండి. ఓకే, ఇవి తర్వాత 2 వారాలలో మనము తెలుసుకునేటటువంటి టేబుల్స్, చాలా ఇంపార్టెంట్ టేబుల్స్. వచ్చే వారం తృతీయ విభక్తి లోపల మెయిన్ ఏదైతే కర్మణీ విభక్తి మనము నేర్చుకుంటున్నామో, నా చేత చేయబడింది అదేదైతే ఉందో అది 2 రకాలుగా వస్తుందన్నమాట. ఒకటేమో వర్తమాన కాలంది, ఇంకోటేమో భూతకాలంది. ఆ 2 కూడా నేర్చుకుందాం. తృతీయ విభక్తి పైన ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నాము అంటే తృతీయ విభక్తిలోనే మీ సెంటెన్స్లు అన్నీ కూడా తృతీయ విభక్తిలోనే ఉంటాయి. తర్వాత భగవద్గీత 12వ అధ్యాయం 15వ అధ్యాయం మాటికి చెప్తూ ఉంటాను కదా, వాటి లోపల ఎన్నున్నాయి ఇవన్నీ. అందులోపల ఈ త్వమ్ము నుంచి కానీ త్వాము నుంచి కానీ ఇలాంటి పదాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి పట్టుకోండి. అవన్నీ పట్టుకుంటే మీకు చదువుకోవడం కూడా చాలా సులభము. భగవద్గీత క్లాసు ఆల్రెడీ ప్రారంభమైనట్టుంది. అక్కడ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయినా సరే తప్పక అటెండ్ అవ్వండి. సాయంత్రం 6 గంటలకు భగవద్గీత 15వ అధ్యాయం యొక్క ప్రవచనం ఉంటుంది. అంటే భగవంతుడి గురించి మనం తెలుసుకుంటే సరిపోదు, భగవంతుడు మనలోనే ఉన్నాడు అనేటటువంటి భావన 15వ అధ్యాయం అందిస్తుంది. ఈ 15వ అధ్యాయం ఎంత గొప్పదంటే మీరు ఋషికేశులో ఏ ఆశ్రమానికి వెళ్ళినా 15వ అధ్యాయం పఠనం చేయనిదే అన్నం కూడా తినరు. అన్న దానాలు కాదు, మామూలుగా అన్నం తినాలన్నా కూడా 15వ అధ్యాయం కంపల్సరీగా చేయాలన్నమాట. ఎందుకంటే భగవంతుడితో ఐక్యమైపోయిన తర్వాత అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటటువంటి మాటని గుర్తుంచుకుని, అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు మనము పరబ్రహ్మలో ఉన్నటువంటి చైతన్యాన్ని మన లోపల తెచ్చుకున్న వాళ్ళం అయ్యాం. అంటే ఈ చైతన్యం నాలో ఉంది, పరబ్రహ్మలో ఉంది, కాబట్టి నేను పరబ్రహ్మకు వేరు కాను అనేటటువంటి తత్వాన్ని అక్కడ తెలియజేస్తూ అన్నముని పరబ్రహ్మ రూపం లోపల మనము ఊహించుకుంటూ తింటామన్నమాట. కాబట్టి 15వ ఈ మీనింగ్ బాగుంది. ఇప్పుడు మీరు చెప్పిన మీనింగ్ పరబ్రహ్మ స్వరూపాన్ని మనలో తెచ్చుకోవడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న చైతన్యమే మనము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది మనం. కాబట్టి అన్నిటిలోకి కూడా గొప్ప అధ్యాయాలు 2, 12వ అధ్యాయము, 15వ అధ్యాయము. అందరికీ ఎంతో కొంత వచ్చు, సరైన ఉచ్చారణతోటి నేర్చుకుని సరైన మీనింగ్ని తప్పక తెలుసుకుని ఈ రెండింటిని మీరు నేర్చుకోండి. ఇంట్లో పిల్లలు ఉంటారు, చక్కగా పిల్లలకు నేర్పించండి. మాటికి చెప్తానేంటి నాకు పిచ్చెక్కిందా అని అనుకోకండి దయచేసి. మీ పిల్లల కోసం, మీ మంచి కోసం చెప్తున్నాను. ఎవరెవరి పిల్లలు బాగుపడాలి అనుకుంటే వాళ్ళకి 12, 15 నేర్పించండి. ఎందుకంటే ఈ 2 అర్థమైనా కొద్దీ యూ విల్ రియలైజ్ మోర్. ఎందుకంటే ద మోర్ యూ అండర్స్టాండ్ ద మోర్ యూ రియలైజ్. అర్థం చేసుకుంటేనే మనం అది అనుభవించగలుగుతాం. కాబట్టి
12-15 అధ్యాయాలు ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయండి. మళ్ళీ కూడా 12-15 అధ్యాయాలే మనము నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయినట్టుంది. ఎవరైనా ఏకతా మంత్రము సాయంత్రం 6 గంటలకు ఇవాళ 15వ అధ్యాయం యొక్క మొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. గత వారం మనం 15వ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతం తెలుసుకున్నాము. ఎందుకు 15వ అధ్యాయము, ఏమిటి ఒక్కొక్క పదం యొక్క అర్థం అనేది కూడా చాలా బాగా తెలుసుకున్నాము. ఈ వారము 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి భగవంతుడు అసలు ఈ సృష్టిని ఎలా చేశాడు, మనం ఎందుకు ఈ సంసార సాగరంలో ఇక్కడే కొట్టుమిట్టాడుతున్నాము, ఎందుకు మనకు సమయం సరిపోవడం లేదు, అందరికీ 24 గంటలే ఉన్నా చాలామంది సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు, కానీ కొంతమందికి జీవితం నిస్సారంగా ఎందుకు వెళ్ళిపోతుంది, ఈ విషయాలన్నీ కూడా మనము గుర్తించాలి అంటే సాయంత్రం మళ్ళీ మనము తెలుసుకుందాం. ఎవరైనా ఏకతా మంత్రం, శాంతి మంత్రం చదివితే ఈ రోజుకు ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. ఎవరైనా ఏకతా మంత్రం, ఇంకొకరు ఎవరైనా సుధామోహన్ గారు, తర్వాత వసంత గారు అడగండి డౌట్స్. వసంత గారు అడగండి. అయితే సుధామోహన్ గారు సార్ ఇక్కడ ఇందాక మనం ఈ వాక్యం చదివినప్పుడు వయం వచ్చినప్పుడు మహాన్ వస్తుంది కదండి. అవును, అది కవత పద్యంలో కూడా అలాగే వస్తుందండి. మీకు మహా అనేటటువంటిది ఏదైతే మనం పటామహ, లిఖామహ, అవునా, ఏదైనా కూడా మనం ఏది తెలుసుకున్నా కూడా మనం అక్కడ మహామహా అని వస్తుంది. అయితే ఎప్పుడైతే మనం తవతు ప్రత్యయంలో తెలుసుకుంటామో అది మనకేమవుతుంది, గతవాన్, గతవంతః, గతవతి, అలా వస్తుంది. సో కాబట్టి అది గతవ్య అది మనకు అక్కడ పఠితవాన్, పఠితవంతః, పఠితవతి, పఠితవత్య అది మారిపోతుంది. అక్కడ తవతు ప్రత్యయంలో మారిపోతుంది. ఈ తవతు ప్రత్యయానికి వయం వచ్చినప్పుడు కూడా అక్కడ మహానాల లేదంటే పఠితవాన్ అలా అనాలండి. పఠితవంతః, వయం పఠితవంతః, వయం లిఖితవంతః, వయం దృష్టవంతః. ఓకేనా? మహారాదమ్మా వినండి ఒకసారి. మహా అనేది ప్రజెంట్ టెన్స్, తహా వచ్చింది పాస్ట్ టెన్స్. తవతు ప్రత్యయము పాస్ట్ టెన్స్కి ప్రత్యయము, పాస్ట్ టెన్స్ బదులుగా వాడేది తవతు ప్రత్యయము. అది గతవాన్, గతవతి అనేవైతే వచ్చాయో మనకు అవి పాస్ట్ టెన్స్. ఆ పాస్ట్ టెన్స్లో ప్లూరల్ గతవాన్, గతవతి, గతవత్. గతవాన్ పుంలింగం, గతవతి స్త్రీలింగం, గతవత్ నపుంసకలింగము. ఓకేనా? దీనికి అయితే ఇక్కడ మీరు చెప్తున్నది అది పాస్ట్ టెన్స్. మీరు పాస్ట్ టెన్స్ని ఇక్కడ మహామతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఇది మహా అని వచ్చినప్పుడు ఏదైతే ఉందో అది పటామహ, లిఖామహ, ఇది ప్రజెంట్ టెన్స్. మీరు ప్రజెంట్ టెన్స్ని పాస్ట్ టెన్స్ని కంపేర్ చేస్తే ఎలాగా చెప్పండి? పటామహ, లిఖామహ, పటామహ, వయం లిఖామహ, వయం పఠామహ, వయం పశ్యామహ. వయం అని వచ్చినప్పుడు మహా రాదని చెప్తున్నాడు. అందుకే వయం వచ్చినప్పుడు పఠితవంతః, లిఖితవంతః, గతవంతః అని వస్తుంది. పఠితవాన్, పఠితవంతః, పఠితవతి, పఠితవత్యః, అట్లా అలాగా మనకు అదే అన్నమాట అక్కడ వచ్చేది. అర్థమైందా? మనకు తవతు ప్రత్యయం అనేది ఏదైతే ఉందో ఈ తవతు ప్రత్యయం అనేది పఠితవాన్, పఠితవతి, ఆ పఠితవంతః, పఠితవత్యః వాటితోటి కలుస్తుంది అన్నమాట. అర్థమైందా? అది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు, దాన్ని దీనికి కంపేర్ చేస్తున్నారు. అందులోపల కూడా ప్లూరల్ ఉంది. ఆ ప్లూరల్ వేరు. పాస్ట్ టెన్స్లో కూడా ప్లూరల్ ఉంటుంది, ప్రజెంట్ టెన్స్లో కూడా ప్లూరల్ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్లో ప్లూరల్ లిఖామహ, పఠామహ, పశ్యామహ ఇవన్నీ వస్తాయి. పాస్ట్ టెన్స్ లోపల ఏమొస్తుంది? పఠితవంతః, లిఖితవంతః, గతవంతః, దృష్టవంతః అలా వస్తుంది. జై శ్రీకృష్ణ. సుధామోహన్ గారు ఏదో అడగబోయారు. ఇది ఇందాక ఒక సెంటెన్స్ మనం చెప్పుకున్నాం సార్. ద్రౌపది పాండవై సహా గతవతి. కరెక్ట్. అంటే ఇక్కడ గతవతి అన్నది ద్రౌపదికి ఒక రెస్పెక్ట్ అని గతవతి అంటావా, లేకపోతే గచ్చతి అనొచ్చా? గతవతి అనేది పాస్ట్ టెన్స్, గచ్చతి అనేది ప్రజెంట్ టెన్స్. పాండవై సహా అంటే పాండవులతో, పాండవులందరితో ఒక్క పాండవుడితోటే వెళ్ళింది. పాండవేన సహా అన్నారు అనుకోండి, అప్పుడు పాండవులలో ఒక్కరితోటి వెళ్ళింది. పాస్ట్ టెన్స్. గతవతి, గచ్చతి ప్రజెంట్. కరెక్ట్. అవును, ప్లూరల్.
చెప్పండి, మీరే చెప్పండి. మీరు తెలుగులో చెప్పండి ముందు దాన్ని. వెళ్ళింది అన్నారా? అక్కడ ప్లూరల్ చెప్పారా మీరు? ఎప్పుడు మారాలని చెప్పాను? కర్మణి ప్రయోగం చేసినప్పుడు మారాలన్నాను కదా. ఇంకా మనం కర్మణి ప్రయోగం ఇవాళ నేర్చుకోలేదు. కర్మణి ప్రయోగం కంటే ముందు లాస్ట్ వీక్ పెండింగ్ ఉన్న అంశాలు ఇవాళ నేర్చుకున్నాం కదా. కాబట్టి మనము ఆ పదంతో మనం కర్తరీ ప్రయోగమే నేర్చుకున్నాం. ఇవాళ కూడా కర్తరీ ప్రయోగమే నేర్చుకున్నాం. వచ్చే వారము మనము కర్మణి ప్రయోగం నేర్చుకుంటాం. సరేనా? కాబట్టి ఇవాళ సింగులరే, అది సింగులరే అయింది. ఎందుకంటే కర్తను అనుసరిస్తోంది. కర్త ఎవరిక్కడ? ద్రౌపది. ద్రౌపదిని అనుసరించి క్రియ ఉండాలి. ద్రౌపది వెళ్ళింది, ద్రౌపది గతవతి. ఓకే. లైలా గారు చెప్పండి. గతవతి అన్నారు. కరెక్ట్. అంటే అనవచ్చు, అంటే వెళ్ళలేదు అని. కానీ నేనేమన్నాను? పాండవులు లేకుండా వెళ్ళిందని చెప్తున్నా అడవులకి. బై మిస్టేక్ పాండవులు లేకుండా అడవికి వెళ్ళింది అన్నాను. ఒక హైపోథెటికల్ కేసు అంతే. ఓకే. జై శ్రీకృష్ణ. ఎవరైనా ఏకతా మంత్రము, శాంతి మంత్రం చెప్పండి. అక్కడ భగవద్గీత 15వ అధ్యాయము పఠనం నడుస్తుంది. సో దయచేసి ఇది కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. చెప్పండి. ఏకతా మంత్రం. లక్ష్మి గారు ఏకతా మంత్రం ఎవరు? కుమారి గారు మీరు చదువుతారా? సరే. ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాః వేదాంతినో వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినర్దిశంతి శైవాయమీశం శివత్యవోచన్ యం వైష్ణవా విష్ణువితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధజైనాః సత్ శ్రీమకాదేతి చ సుఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశ్వతారం ఏక ఏవ ప్రభురద్వితీయః. ఉత్తమం, ఉత్తమం. ధన్యవాదాలు. శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఉత్తమం, ఉత్తమం. సార్ ఇది శుక్ల యజుర్వేదం లేదు సార్. మన ఋగ్వేదం చెప్పారు కదా, ఇవాళ శుక్ల యజుర్వేదం ఇది. ఓకే, అవును, రైట్. ప్రతి వేదంలో ఒక ఇది ఉంటుంది, మనకు ఒక వేదమంత్రం ఉంటుంది. అది మనము 4 పాడుకుందాం. జై శ్రీకృష్ణ. అండ్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. అక్కడ భగవద్గీత 15వ అధ్యాయం ఇవాళే ప్రారంభమైనట్టుంది పఠనము. వీలైనంత వరకు మీ ప్రొనౌన్సియేషన్లో తప్పులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి. అటెండ్ అయ్యి వినండి. ఏమేమి ప్రొనౌన్సియేషన్లో తప్పులు ఉన్నాయో వాటిని సరి చేసుకోండి. వీలైనంత గట్టిగా ఉచ్చారణ చేస్తూ అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఇంకా ఓపిక లేని వాళ్ళందరికీ కూడా నేర్పించండి. పిల్లలకి ఎక్కువ ఫోకస్ చేయండి నేర్పించడానికి. సాయంత్రం వీలైన ప్రతి ఒక్కరూ కూడా 6 గంటలకు ప్రవచనాన్ని అటెండ్ అవ్వండి. మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పునర్మిలామః. జై శ్రీ. ధన్యవాదము. ధన్యవాదము మహోదయ. ధన్యవాదము.